ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ రివ్యూ చేద్దాం. ఐపీఎల్ 2026. ఇక్కడ వచ్చేసి మనం గుజరాత్ స్టార్టింగ్ బ్యాటింగ్ వచ్చింది. స్టార్టింగ్లో గుజరాత్ బ్యాటింగ్లో కొంచెం వీక్గానే వచ్చింది ప్రదర్శన. వీళ్ళ బౌలింగ్ బాగుంది పంజాబ్లో. స్టార్టింగ్లో ఫస్ట్ 2 ఓవర్స్ బాగానే ఆడాడు. తర్వాత వచ్చేసి మ్యాక్రూ జాన్సన్ బౌలింగ్ వేసే వరకు సాయి సుదర్శన్ ఈజీగా అవుట్ చేశాడు. తను వచ్చేసి 11 బాల్స్లో 13 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ వచ్చేసి కొంచెం పర్లేదు. శుభ్మన్ గిల్ బట్లర్ ఇద్దరు పార్ట్నర్షిప్ వచ్చింది. కొంచెం వీళ్ళు బాగా ఆడుతున్న టైంలో చహాల్ వచ్చేసి వికెట్ తీసుకున్నాడు. గిల్ వచ్చేసి 39కి అవుట్ అయ్యాడు. బట్లర్ వచ్చేసి 38కి అవుట్ అయ్యాడు. ఇద్దరు వికెట్ చహాల్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్, తను వచ్చేసి 25 వరకే. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, తను వచ్చేసి 18, చాలా స్లో ఆడాడు. నెక్స్ట్ రాహుల్ తెవాటియా కూడా 11. వీళ్ళు వచ్చేసి స్కోర్ అయితే తక్కువనే వచ్చింది, 162. గుజరాత్ పంజాబ్కి అయితే ఈజీ టార్గెట్ ఉంది. స్టార్టింగ్ నుంచి అక్కడ ఎట్లైనా పంజాబ్ ఈజీ గెలుస్తాం అనుకున్నారు. పంజాబ్ వచ్చేసి స్టార్టింగ్ బ్యాటింగ్లో ప్రియాంశ్ శరణ్ అయితే ఈజీని అవుట్ చేశారు. రబాడా అవుట్ చేశాడు. నెక్స్ట్ ప్రభ్సిమన్ ఫాస్ట్ ఆడాడు, బాగా ఆడాడు. 24 balls 37 runs, 4 sixes ఉన్నాయి. నెక్స్ట్ తను కాపర్ కోన్లీ, అతను సూపర్ ఆడారు పంజాబ్లో. 44 balls 72 runs కొట్టాడు. 5 balls 5 sixes కాపర్ కోన్లీ. శ్రేయస్ అయ్యర్ అయితే 18 కొట్టాడు. ప్లస్ అక్కడ లాస్ట్ మూమెంట్లో ఒక వరుసగా 3-4 వికెట్స్ తీసుకున్నారు. అయినా జస్ట్ వాళ్ళు గెలుపు కన్ఫర్మ్ అయ్యేటప్పుడే తీసుకున్నారు. దానికి పెద్ద ప్రాబ్లం లేదు పంజాబ్కి. ఇషాంక్ సింగ్, మార్కస్ స్టోనిక్స్, మ్యాక్రూ జాన్సన్ వీళ్ళందరూ వరుసగా అవుట్ అయ్యారు. మ్యాక్రూ జాన్సన్ లాస్ట్ ఉన్నాడు కొంచెంసేపు. నెక్స్ట్ బార్లెట్ ప్లస్ కాపర్ కోన్లీ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని అయిపోగొట్టారు. 165 for 7. 19.1 ఓవర్స్లో పంజాబ్ ఈజీ గెలిచేసింది. ఒక పాయింట్స్ టేబుల్లో వచ్చే వరకు ఆర్ఆర్ టాప్లో ఉంది. చెన్నైతో ఈజీ గెలిచింది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఆర్సీబీ, థర్డ్ ప్లేస్ వచ్చేసి ముంబై ఇండియన్స్, పంజాబ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ 0.500 తోటి ఉంది. ఇక్కడ గుజరాత్ వచ్చి 7th ప్లేస్కి వచ్చింది. చెన్నై వచ్చేసి లాస్ట్కి వచ్చింది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్.